ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్లియర్ చేసి బ్రిటిష్ వారి కింద పనిచేయడం ఇష్టం లేక ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఆర్మీని స్థాపించారు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని తెస్తాను, చలో ఢిల్లీ అనే పవర్ఫుల్ స్లోగన్స్ ఇచ్చి మనకు స్వతంత్రం తెచ్చారు. మీకు ఇప్పటికీ అర్థమైంది అనుకుంటా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో, ద గ్రేట్ సుభాష్ చంద్రబోస్ గారు. అయితే బోస్ గారికి నేతాజీ అనే బిరుదుని ఎవరు ఇచ్చారో తెలుసా? 1942లో జర్మనీలో మన ఇండియన్ సోల్జర్స్ బోస్ గారికి నేతాజీ అనే బిరుదును ఇచ్చారు. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దేశ్ నాయక్ అనే బిరుదును ఇచ్చారు. బోస్ గారు 1897 జనవరి 23న ఒడిస్సాలో జన్మించారు. బోస్ గారి ధైర్య సాహసాలకు గాను, ఆయన చేసిన త్యాగాలకు గాను జనవరి 23ని ప్రతి సంవత్సరం మనం పరాక్రమ దివస్ గా జరుపుకుంటున్నాము. ఒకానొక టైంలో ఐఎన్సీలో జాయిన్ అయిన బోస్ గారు ఐఎన్సీ నుంచి బయటికి వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ అని పార్టీని స్థాపించారు కదా. బోస్ గారు ఐఎన్సీ నుంచి బయటికి రావడానికి కారణం ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.